హాయ్ అండి. తమ్మునేలు చూసే ఉంటారు. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు? సో చాలామంది కోరుకుంటున్నట్టు సోనియానా? లేదు ఓమాదిత్య గారా? లేదు మణికంఠనా? పృథ్వీనా? ఇలా చాలా పేర్లు వినపడుతూనే ఉన్నాయి. కానీ ఒక విషయం అయితే ఈ వీక్ కొంత సోనియాకి వ్యతిరేకంగా ఒక పెద్ద క్యాంపెయిన్ అయితే జరుగుతుంది. సోనియాకి వ్యతిరేకులుగా నెగిటివ్ ఒపీనియన్ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా గట్టిగానే ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ పోల్సి పెట్టినా యూట్యూబ్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ కానీ, ఫేస్‌బుక్ కానీ, ట్విట్టర్‌లో కానీ కన్ఫర్మ్‌గా తనకి ఆపోజిట్‌గా పనిచేస్తున్నారు. ఆపోజిట్‌గా ఓటింగ్ జరుగుతుంది. నబీల్ ఉంటే నబీల్‌కి ఎక్కువ ఓటింగ్ ఏస్తున్నారు. ఓమాదిత్య పోల్‌లో ఉంటే ఓమాదిత్యకేస్తున్నారు. ఇట్లాగా సోనియాకి తప్ప అక్కడ మిగతా వాళ్ళ మీద వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నా, లేకపోయినా, వాళ్ళకి ఆ వ్యక్తులకి ఫ్యాన్స్ అయినా, అవ్వకపోయినా కేవలం సోనియా మీద కోపంతో, లేదా సోనియా మీద నెగిటివ్ అభిప్రాయంతో సోషల్ మీడియాలో అయితే ఒక పెద్ద వెబ్‌సైట్స్‌లో గానీ యాంటీగా ఒక పోలింగ్ అనేది క్యాంపెయిన్ జరుగుతుంది. దీనికి కారణం ఆడియన్స్ కావాలని టార్గెట్ చేస్తున్నారా అంటే అందులో కొంత జనరల్ జరుగుతూనే ఉంటది. కానీ కొంత స్వయంకృతాపరాధం కూడా ఉంది. సోనియా చాలా కీ ప్లేయర్ ఆటలో నో డౌట్. చాలా తక్కువ టైంలోనే ఆడియన్స్‌లోకి వెళ్ళిన సీజన్ 8లోకి వెళ్ళిన మొదటి కంటెస్టెంట్ అనే చెప్పాలి. గుడ్ ఆర్ బ్యాడ్ తన గురించి ఈరోజు చాలా మంది మాట్లాడుకుంటున్నాం. ప్రతి ఒక్క కామెంట్ బాక్స్‌లో కూడా తన గురించే డిస్కషన్ జరుగుతుంది. పోల్స్‌లో కూడా తన గురించే డిస్కషన్ జరుగుతుంది. లోపల హౌస్‌లో కూడా చాలా మంది తనకి వ్యతిరేకంగానే ఉన్నారు. మరి ఇంతమంది వ్యతిరేకంగా ఎందుకు వచ్చారు? కావాలని టార్గెట్ చేస్తున్నారా? అంటే స్ట్రాంగ్ లేడీ తను లేకపోతే బీబీ లేదు, తన కంటెంట్ తనే కంటెంట్ క్రియేటర్. సో తనలాగా స్ట్రాంగ్‌గా మెంటల్లీ, ఫిజికల్లీ ఉన్న కంటెస్టెంట్స్ లోపల లేడు. తను అనుకున్నది చేస్తుంది. తనకి ఏదైతే గేమ్ ఆడుతుంది, ఎక్కడ తడబడతలేదు, పాయింట్ చెప్పేటప్పుడు బుల్లెట్‌లా దించుతుంది. ఇలా తనకంటూ ఒక ఫ్యాన్స్ ఏర్పాటు చేసుకుంది. కానీ అంతే విధంగా తనకన్నా అంతకన్నా ఎక్కువ నెగటివిటీ కూడా ఏర్పాటు చేసుకుంది. మరి నెగటివిటీ చేసే వాళ్ళ వెర్షన్ ఏంటి? చాలా సింపుల్. సో పాయింట్స్ బాగుండొచ్చు. కానీ ఆ మాటలు దొర్లుతున్నాయి. ఓవర్ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. అవతల వైపు వాళ్ళ చిన్న చూపు చూస్తుంది. హేళన చేస్తుంది. అలానే నెగెటివ్ స్టేట్మెంట్స్‌ని చాలా నీట్‌గా అవతల వ్యక్తి మీద ఒక స్టాంప్ లాగా రుద్దడానికి ప్రయత్నిస్తుంది. ఈ యాటిట్యూడ్ నచ్చలేదు. నో డౌట్. సో జనాలకి హ్యూమన్ సైకాలజీ అండి. ఎప్పుడైనా సరే నేను బలవంతుడినని చెప్పి బలహీనుల మీద ఆధిపత్యం చేసిన, వాళ్ళ హేళన చేస్తూ కించపరిచి మాట్లాడిన, లేదు నువ్వెంత అని చెప్పి నిలదీసిన డైరెక్ట్‌గా. సో కొద్దిగా మాటలు తడబడిన, మాటలు జారినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళలో మనం చూసుకుంటాం. సొసైటీలో ఎక్కువగా మనం ఇలాంటి వాటి మీద పడుతూ ఉంటాం. అది మన పై అధికారి కావచ్చు, లేకపోతే మన సొసైటీలో డబ్బులున్నోడు కావచ్చు, లేకపోతే ఇంకోటి సో అండ్ సో ఆన్. చాలా మంది దగ్గర మనం ఇలాంటి అవమానాలు పడుతూనే ఉంటాం. అప్పుడు కన్ఫర్మ్‌గా ఎవరైతే బాధితుడున్నారో ఆ బాధితుల మీద ఒక సాఫ్ట్ కార్నర్ వస్తది. ఎవరైతే అట్లా ఎక్కువ కొద్దిగా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారో వాళ్ళ మీద కొంత నెగెటివ్ ఒపీనియన్ కలిగి ఉంటది. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. పాయింట్ చెప్పడం కరెక్టే. కానీ ఆ పాయింట్ చెప్పే క్రమంలో మాట మాత్రం జారకూడదు. అవతల వ్యక్తి మీద గౌరవాన్ని ఎక్కడా కూడా ఇచ్చేయకూడదు. నువ్వెంత, నేనే గొప్ప, నాకే తెలుసు, అసలు నువ్వు వేస్ట్ అనే మాటే మన నోటితో రాకూడదు. ఎందుకంటే 'బిగ్ బాస్' షో అనేది కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే చూస్తలేదు. అన్ని రకాల వ్యక్తులు చూస్తారు. అన్ని రకాల సైకాలజీలు. మనమందరం షోని ఒకే కళ్ళతో చూస్తలేదు. లక్షల కళ్ళతో ఒకే టీవీలో చూస్తున్నాం. అంటే వేల టీవీలో చూస్తున్నాం. అంటే ఒక్కొక్క పర్సెప్షన్ వేరు. కానీ ఎక్కువ మందికి, చాలా మందికి ఇలాంటి ఆధిపత్యం గాని, ఇలాంటి హేళన, చిన్నచూపు గాని, ఇలాంటి కొంత నెగటివిటీ గాని ఆ వ్యక్తి మీద ఏర్పాటు చేసుకుంటారు. అదే ఈరోజు బయట కనపడుతున్న కొద్ది నెగటివిటీ. మరి ఈ నెగటివిటీ నిజంగానే సోనియాని ఎలిమినేట్ చేసే అంత ఉందా? ఈ నెగటివిటీ ఓమాదిత్య ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నా ఎక్స్‌ప్లోర్ అవ్వలేకపోయారు. వాయిస్ గట్టిగా చెప్పలేకపోతున్నారు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కంటెంట్ క్రియేట్ చేసుకోలేకపోతున్నారు. స్క్రీన్ స్పేస్ రావటం లేదు. సో కొంత ఆయన కన్నా కూడా అంటే ఆయనకి అంత ఓట్లు పడాలి, ఆయన సేవ్ అవ్వాలని ఇన్‌కేస్ నిజం చెప్పాలంటే. అలానే పృథ్వీ కూడా కొంత పాజిటివిటీ ఉన్నా కొంత ఓటింగ్‌లో డల్‌గానే కనపడుతున్నాడు. అదే విధంగా సేమ్ అటుపక్కకు వచ్చేసరికి మణికంఠ మొన్నటిదాకా బ్రహ్మాండంగా ఉన్నా మళ్ళీ కొంత మణికంఠలో కొంత చిన్న అంటే ఎపిసోడ్‌కి రోజు జరిగే పరిణామాలకి ఓటింగ్ తగ్గుతూ ఉంటుందన్నమాట. మరి వీళ్ళందరినీ దాటి సోనియా ఎలిమినేట్ అవ్వాలంటే కన్ఫర్మ్‌గా వాళ్ళకి చాలా పెద్ద క్యాంపెయిన్ జరగాలి. చాలా పెద్ద ఓటింగ్ పడాలి. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు, పోల్స్‌లో పాల్గొనే వాళ్ళందరూ మాత్రమే ఓట్లేస్తేనో అది కాదు. ఎందుకంటే ఓట్లు వేయని వాళ్ళు ఉంటారు. అంటే న్యూట్రల్‌గా ఉంటారు. అంటే ఆ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండరు. మరి వాళ్ళందరూ అలానే అసలు బీబీ టీమ్‌కి ఎన్ని ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందా లేదా?
అంటే ఓట్లు బాగా పెరగాలి, అంటే ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు, అందరూ చూసే వాళ్ళందరూ ఓటు వేయరు, నేను ఓటు వేయాలని ఒక ఫీలింగ్ మనకి రావాలి. అంటే కన్ఫర్మ్గా ఆ ఫీలింగ్ రెండు రకాలుగానే ఉండాలి. ఒకటి, ఆ వ్యక్తి మీద ప్రేమతో అన్న రావాలి, లేదా ఆ వ్యక్తి మీద కోపంతో అన్న ఓటేయాలి. ఆ వ్యక్తి ఎలిమినేట్ అవ్వాలి ఎలా అయినా అన్న కోపంతో అన్న ఓటేయాలి వేరే వాళ్ళకి. లేదు ఈ వ్యక్తి కన్ఫర్మ్గా హౌస్లో ఉండాలి అని చెప్పేసి అన్న వేయాలి. ఆ ఫీల్ జనాలకు వస్తే ఓటింగ్ పెరుగుతుంది. ప్రెసెంట్ మరి ఇన్ని రోజులు అంటే నెల కూడా కాలేదు, ఇంకా ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద మంత్లో ఉన్నాం. మరి ఇప్పటికీ బీబీకి చూసే వాళ్ళ సంఖ్య పెరిగిందా, చూస్తూ ఉన్నా కూడా మరి ఓటింగ్ పెరిగిందా లేదా, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఐ డోంట్ థింక్ సో ఇప్పటికిప్పుడే సోనియా ఎలిమినేట్ అయ్యే స్థాయికి వెళ్ళగలుగుతుందా, అంత నెగిటివిటీ ఉందా అంటే చూస్తానికైతే ఆర్టిఫిషియల్గా సోషల్ మీడియాలో కనపడుతుంది. నేను అనుకోవట్లేదు తను ఎలిమినేట్ అయ్యే అంత నెగిటివిటీ ఉన్నది అని. ఒక నెగిటివిటీ ఉన్నా కూడా తను కోరుకునే వాళ్ళ సంఖ్య కూడా ఉన్నది, నో డౌట్. హౌస్లో అక్కడ అందరూ కూడా సోనియా గురించే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి సోనియా మీద ఒక అసూయ ఉంది. సోనియాతో మాట్లాడలేక, సోనియాని ఢీకొట్టలేక, సోనియాకి ఫ్రెండ్షిప్, నిఖిల్కి ఉన్న ఫ్రెండ్షిప్, పృథ్వీకి ఉన్న ఫ్రెండ్షిప్ని బేర్ చేయలేక, జలసీతో, అలానే తన మీద ఆ కాంపిటీషన్ అనమాట, తన యొక్క బోల్డ్నెస్ని, ఆ కాన్ఫిడెన్స్ని తట్టుకోలేక ఒక వర్గం ఏర్పాటైంది హౌస్లో. తనకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కన్ఫర్మ్గా హౌస్ అంతా ఒక ఎత్తుంది. తను మాత్రం తను ఎవరినైతే ఫస్ట్ నుంచి ఒక రెండు ఫ్రెండ్షిప్ బాండ్ చేస్తుందో ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్లో ఉంటూ తన ఇండివిజువల్ గేమ్ ఆడుతూ తన యొక్క విషయాన్ని, తన యొక్క డిసిషన్ చాలా స్ట్రాంగ్గా చెప్పుకుంటూ, అదేవిధంగా ఆ ఫ్రెండ్షిప్ని కూడా కాపాడుకుంటూ ముందుకు తీసుకువెళ్తుంది. తన క్లాన్ కోసం, తన వాళ్ళ కోసం చాలా 100% ఇస్తుంది. పాయింట్ టు పాయింట్ మాట్లాడుతుంది. స్ట్రాంగ్ లీడర్ అని చెప్పుకునే వాళ్ళ సంఖ్య కూడా ఉన్నది. కానీ ఇంతదా చెప్పాను కదా, కన్ఫర్మ్గా ఎన్ని ఉన్నా ఏదైతే ఒక యాటిట్యూడ్ ఉంటుందో, ఆ యాటిట్యూడ్, నెగిటివిటీ యాటిట్యూడ్ ఏది ఉందో, అవతల వ్యక్తుల్ని నేనే గొప్ప, మీరందరూ వేస్ట్, నువ్వు అసలు ఆ కించపరిచిన విధానం కొంత ఉంటుంది అనమాట. అది చాలా ఎక్కువ మంది నెగిటివిటీనే పెంచింది. కానీ అది బయటకు తీసుకొచ్చే స్థాయిలో ఉందా లేదా అన్నది మాత్రమే మనకు తెలియదు. చూడాలి మరి. సో ఓమాదిత్యకి కానీ మణికంఠకి కానీ ఆ రేంజ్లో ఓట్లు పడాలి, పృథ్వీకి కూడా ఆ ఓట్లు పడాలి, అప్పుడు కానీ సోనియా ఎలిమినేట్ అవ్వదు. సో ఆ రేంజ్లో పోలింగ్ జరుగుతుందా లేదా అన్నది మాకు సందేహం నాకు. అట్లానే కొద్దో గొప్ప కంటెంట్ ఇచ్చే వాళ్ళకి సోషల్ మీడియాలో యాక్టివ్గా పాల్గొనకపోవచ్చు సోనియా ఫ్యాన్స్. సో మరి సోనియా ఫ్యాన్స్ కూడా చాలా కావాలని స్ట్రాటజికల్గా ప్లే చేస్తూ ఉండొచ్చు. పోల్స్లో ఎక్కువ లాస్ట్లో ఉంది కదా సోనియా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకొని వాళ్ళు ఓటింగ్ వేయడం మానేస్తే కనుక మరి సోనియాని అభిమానించే వాళ్ళు చాలా సైలెంట్గా, కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నా. సోనియా టీం కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నట్టుగా ఉంది, తన పని తను చేసుకుంటూ వెళ్తున్నా. అఫ్ కోర్స్ మరి సోనియాకి ఆటోమేటిక్ ఒక ఛాన్స్ వస్తుంది. సో చూద్దాం మరి. సో ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు? మణికంఠకి, అలానే పృథ్వీకి కావచ్చు, అలానే ఓమాదిత్య గారికి, ముఖ్యంగా వీళ్ళందరికీ డేంజర్ జోన్లోనే, ఇంక్లూడింగ్ సోనియా. సో ఇది ఒక వార్నింగ్ లాంటిది అందరికీ. కన్ఫర్మ్గా నేనైతే ఒకటి చెప్పగలను, సోనియా ఎలిమినేట్ అవుతుందో నాకు తెలియదు, కానీ సోనియా మాత్రం బాటమ్ 2లో సోనియాని పెట్టడానికి మాత్రం ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అలా ఉండటం మూలంగా కూడా కొంత సోనియాకి మంచి చేకూర్చింది, కొంత రియలైజ్ అవ్వడానికి. లేదు ఆడియన్స్ గట్టిగానే కోరుకొని బయటికి లాగేస్తే మనం ఏం చెప్పలేము. చూద్దాం మరి. మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో మీ ఒపీనియన్ చెప్పండి. ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి, ఎవరికి ఛాన్స్ ఇవ్వాలి, ఇంకో ఛాన్స్, ఎవరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. సో ఎవరు బిగ్ బాస్ హౌస్కి అవసరం, అలానే ఆ కంటెస్టెంట్ మనకి ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి బిగ్ బాస్లో ఎవరు అవసరం ఉన్నది, గుడ్ ఆర్ బ్యాడ్, ఎవరికి ఛాన్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు, అది కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.